హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాన్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఎస్, ఈరోజు నేను మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అప్డేట్ ఇవ్వడానికి వచ్చేసాను. ఓకే, చూసేద్దామా మరి? ఎస్, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ చూసే సమయానికి మీ పర్సన్ ఫీల్ ఆర్ నేను ఏంటి సైలెన్స్ లుక్స్ లైక్ ఏ పర్సన్ తనని తానుగా ఏదో పనిష్మెంట్కి గురి చేసుకుంటున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూస్తూ ఉన్నాము. ఓకే, వై ఈ పర్సన్ అయితే రైట్ నో మిస్సింగ్ ఎనర్జీ ప్లస్ సైలెన్స్ మోడ్లో తనని తానుగా హర్ట్ చేసుకోవడం, అంటే ఎవరితో మింగిల్ అవ్వకుండా, ఎవరితో కలవకుండా, ఎవరితో గడపకుండా, తన టైంని స్పెండ్ చేయకుండా అలోన్గా ఉండడం, సైలెంట్గా తన రొటీన్ లైఫ్ని లాగించేయడం అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. బికాజ్ ఈ పర్సన్ని ఎందుకు అంటే కనుక పాస్ట్ మెమరీస్ ఈ పర్సన్ని ఇప్పుడు స్ట్రాంగ్గా హంట్ చేస్తూ ఉన్నాయి, అంటే వెంటాడి వేధిస్తున్నాయి అని చెప్పచ్చు. ఓకే, ఈ పర్సన్ ఎవరైతే పాస్ట్ లైఫ్ గతంలో ఎవరైతే ఈ పర్సన్ని చేస్ చేస్తూ ప్రేమ లేకపోతే రిలేషన్ లేకపోతే వీరికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఈ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంత అయితే పర్సన్స్ క్రేవ్ చేసి ఉన్నారో వాళ్ళని వీళ్ళు దూరం పెట్టేసి, ఇగ్నోర్ చేసి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ట్రీట్ చేశారు. వాళ్ళు వీళ్ళతో ఎలా నడుచుకున్నారు, వీరు వాళ్ళతో ఎలా నడుచుకున్నారు అనేది ఈ మెమరీస్ అన్నీ కూడా ఈ పర్సన్ని హంట్ అంటే వెంటాడుతూ ఉన్నాయి. సో రిగ్రెట్ ఫీలింగ్ వస్తూ ఉంది, గిల్ట్ ఫీలింగ్ వస్తూ ఉంది. మేబీ ఈ పర్సన్ మీకు మీ ఇద్దరి మధ్యన ఇలాంటి సిచ్యువేషన్స్ నడుచుంటే కనుక డిస్టెన్స్ ఎలా ఉందంటే పగలగొట్టలేని అంత గోడల మాదిరి జనరేట్ అయిపోయినాయి, అంటే ఒకరినొకరు రీచ్ అవుట్ అవ్వలేనంత డిస్టెన్స్ అనేది పెరిగిపోయినట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది. అందుకే గిల్ట్ ఫీలింగ్తోనే పాస్ట్ మెమరీస్ రిలేషన్ అనేది గుర్తొస్తుంది. బట్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఈ పర్సన్ వెళ్ళిపోయి ఉన్నారు. అంతా కానివారుగా అయిపోయారు ఈ పర్సన్ వీళ్ళకి ఎవరైతే దూరం చేసుకున్నారో వాళ్ళతో. సో అందుకే సైలెంట్ మోడ్లో ఉన్నారు, కొంచెం డల్గా ఫీలింగ్ సాడ్ మోడ్లో ఉన్నట్టుగా ఈ ఎనర్జీ అనేది చూపిస్తూ ఉంది. సో క్లియర్ అనే కామెంట్తో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి.